ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవన్న సీఎం రేవంత్ వృధా ఖర్చులు మాత్రం మారడం లేదని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఫుట్బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీ కోసం సింగరేణి మూలధనాన్ని వినియోగిస్తున్నారంటూ ఏలేటి మహేశ్వర్ రెడ్డితో మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజశేఖర్ ఫేస్ టు ఫేస్. రైట్, ప్రస్తుతం మనం సింగరేణి భవన్ రెడ్డి కాలనీలో ఉన్నాము. తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో లియోనెల్ మెస్సీ కోసము సింగరేణికి సంబంధించినటువంటి నిధులను దుర్వినియోగం చేస్తుందని చెప్పేసి బీజేపీ ధర్నా చేస్తుంది. ఆ విజువల్స్ మనం చూస్తున్నాము. ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ ఫ్లోర్ లీడర్ ఎవరైతే ఉన్నారో ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ధర్నా నిర్వహిస్తున్నారు. లియోనెల్ మెస్సీ కోసము నిధులు దుర్వినియోగం చేస్తున్నారని చెప్పేసి బీజేపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈరోజు సింగరేణికి సంబంధించినటువంటి భవన్ దగ్గర బీజేపీ ధర్నా నిర్వహిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం యొక్క ప్రభుత్వ ధనాన్ని ప్రజల యొక్క ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నటువంటి సందర్భం. మరొక వైపు తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు లేవంటూనే ప్రభుత్వం అనేక వృధా ఖర్చులు చేస్తున్న నేపథ్యంలో కూడా గ్లోబల్ సమ్మిట్లో భాగంగా కావచ్చు, అలాగే లియోనెల్ మెస్సీ తెలంగాణకు వస్తున్న నేపథ్యంలో ఆయనకు ఖర్చు దాదాపు 100 కోట్ల వరకు ఆయన ఖర్చును ప్రభుత్వం నిర్వహిస్తుంది. 100 కోట్లు ఎలా ఇస్తుందని చెప్పేసి బీజేపీ ప్రశ్నిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం సంబంధించినటువంటి ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేనటువంటి సందర్భంలో కూడా ఎట్లా ఇంత అమౌంట్ చేస్తుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. బీజేపీ నేతలు ఉన్నారో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పూర్తిగా నిరంకుశ పాలన, ఈ రకంగా అరెస్టు చేసి అణిచివేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రభుత్వం, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా మేము పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతున్న సందర్భం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఖర్చులు ఏవైతున్నాయో అవి రికవరీ చేసే వరకు, ప్రభుత్వం సమాధానం చెప్పే వరకు మేము మా ధర్నాలను మన నిరసన కొనసాగిస్తామని చెప్పేసి బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి చెప్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి విషయంలోనూ రైజింగ్ తెలంగాణ పేరుతో అనవసరమైన ఖర్చులను తీసుకొస్తుందని చెప్పేసి బీజేపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో బీజేపీకి తెలంగాణ సంపాదన దుర్వినియోగం చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్న సందర్భంలో 5 నిమిషాల ఆట కోసం వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తూ ఉన్నది రేవంత్ రెడ్డి. నెక్కర్లు వేసుకొని చెడ్డీలు వేసుకొని ఈ రేవంత్ రెడ్డి 2 సంవత్సరాలు పాలన చేయకుండా నిర్దాక్షిణంగా ఈ విధంగా అరెస్ట్ చేస్తున్నాడు. నేను రేవంత్ రెడ్డి కూడా పరిశీలిస్తా ఉన్నా. ఈ వేల కోట్ల ధనాన్ని నిర్వీర్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది. ఈ కాంగ్రెస్ పార్టీ చూస్తున్నాము. బీజేపీ మోర్చా నాయకులను కూడా అరెస్ట్ చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. బీజేపీ యువ మోర్చా అధ్యక్షుడు గణేష్ మాట్లాడుతూ కూడా బీజేపీ అనేక అక్రమ వసూళ్లను, అక్రమ ఖర్చులను, అలాగే సంబంధించిన బీజేపీ అనవసర ఖర్చులను పెడుతుందని చెప్పేసి బీజేపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో కూడా రేవంత్ రెడ్డి ఖర్చు పెట్టిన ప్రతి ధనాన్ని సమాధానం చెప్పాలి. ప్రజల ధనాన్ని ప్రభుత్వం అప్పుల్లో ఉంది. ప్రభుత్వం ఉన్నటువంటి ఎంప్లాయీస్కి కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఇటువంటి ఖర్చులు అవి తీయాలి. ఇటువంటి ఖర్చులు పెట్టడం దారుణం అని చెప్పేసి చెప్తున్న సందర్భం. పోలీసుల అక్రమ అరెస్టు దుర్మార్గం అని చెప్పేసి బీజేపీ నేతలు చెప్తున్నటువంటి సందర్భం చూస్తున్నాం. బీజేపీకి సంబంధించినటువంటి నాయకులను పోలీసులు సింగరేణి భవన్ వద్ద అరెస్టు చేస్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాము లైవ్లో. బీజేపీ నాయకులను అతి దారుణంగా డోర్లలో చేతులు పడ్డా కానీ పట్టించుకోకుండా పోలీసులు అరెస్ట్ చేస్తున్న విజువల్స్ మనము చూస్తున్నాము. పోలీసులు కూడా ప్రభుత్వానికి తొత్తుగా పనిచేస్తున్నారని చెప్పేసి ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలో కూడా అరెస్టులు కూడా అక్రమంగా ఉన్నాయి. అరెస్టులు కూడా చాలా ఘోరంగా మమ్మల్ని ట్రీట్ చేస్తున్న సందర్భం కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి సందర్భం. చూస్తున్నాము. ఉన్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ ఫ్లోర్ లీడర్ అతను అరెస్ట్ చేయడం జరిగింది. అతనితో పాటు వచ్చిన జనరల్ సెక్రటరీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఉన్న బీజేపీకి సంబంధించినటువంటి నాయకులందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది.
బీజేపీ జనరల్ సెక్రటరీ గౌతమ్ రావు, అలాగే మోర్చా నాయకుల అధ్యక్షులు కూడా ఎవరున్నారో వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఒక వ్యక్తి కోసము తెలంగాణ ప్రభుత్వము వచ్చి ఆయన హాఫ్ అన్ అవర్ 1 అవర్ కోసము 100 కోట్ల వరకు ప్రభుత్వం ధనం ఖర్చు పెడుతుంది. ఇది వృధా ఖర్చే. తెలంగాణ ప్రభుత్వం ఉన్నటువంటి ఎంప్లాయీస్కు జీతాలు ఇస్తానికి డబ్బులు ఉండవు, కానీ ఇలాంటి వృధా ఖర్చు పెట్టడానికి మాత్రం ప్రభుత్వం ముందుకు వస్తుందని చెప్పేసి బీజేపీ నేతలు చెప్తున్నారు. ఒక ఫోటో దిగితేనే 10 లక్షలు అడుగుతున్న ప్రభుత్వం ఈ ధనవంతం ఎట్టుపోతుందని చెప్పేసి చెప్తున్నా. మరోవైపు గ్లోబల్ సమ్మిట్ పేరు మీద కూడా 5,75,000 కోట్లు వచ్చిందని చెప్పేసి అది పేపర్ వరకే పరిమితమైంది. అందులో కూడా సగానికి సగం బోగస్ కంపెనీలు ఉన్నాయని చెప్పేసి బీజేపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో కూడా ఈ ధర్నాకు పాల్పడింది. సింగరేణి భవన్ వద్ద ఈరోజు సింగరేణి భవన్ అంటే సింగరేణి సంస్థను స్పాన్సర్ చేస్తున్నటువంటి ఈ మెగసీ ప్రోగ్రామ్కి సింగరేణి భవన్ సంబంధించిన డబ్బులే ఖర్చు చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం ఎంప్లాయీకి లేని డబ్బులు ఇప్పుడు సింగరేణి భవన్ నుంచి ఎందుకు ఇస్తున్నారని బీజేపీ ప్రశ్నిస్తున్న నేపథ్యంలో కూడా బీజేపీ ఈ తెలంగాణ ప్రభుత్వం అనవసరపు ఖర్చులు బంద్ చేయాలని చెప్పేసి బీజేపీ ఈరోజు ఎర్రటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో సింగరేణి భవన్ వద్ద ధర్నా నిర్వహించింది. దీనిలో భాగం కూడా వాళ్ళు ధర్నా నిర్వహిస్తున్న సందర్భంలో కూడా పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి పోలీసులను పంపించండి. సో ఎలాగైనా ప్రభుత్వం పెట్టిన ఖర్చులు ప్రతి ఒక్కటి కూడా వెనక్కి వచ్చే వరకు కూడా మేము ధర్నా చేస్తాము, అలాగే ప్రభుత్వం ప్రశ్న అని చెప్పేసి ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి చెప్తున్న సందర్భం. కెమెరామెన్ విజయకాంత్, రాజశేఖర్ గారు, మెట్రో భవన్, హైదరాబాద్.